సాధారణంగా కొంతమందికి ముఖం మీద ఎర్రటి పొక్కులు రావటం గమనిస్తూ ఉంటాం. ఇవి ముక్కు చుట్టూ కానీ లేకపోతే నోటి చుట్టూ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండవచ్చు. కొంతమందికైతే చేతుల్లో కానీ పాదాల్లో కానీ లేకపోతే చెవి చుట్టూ కానీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికైతే పిరుదుల మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అయితే శరీరంలో ఏ భాగంలో అయినా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్య బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని తెలుస్తోంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో ఇంపెటిగో అని పిలుస్తూ ఉంటారు. ఈ సమస్య స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్యనే స్కూల్ సోర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సమస్య పిల్లల్లో కొంచెం ఎక్కువగానే కనపడేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యని కలగజేసేటువంటి ఈ గ్రాము పాజిటివ్ స్టెఫలోకోకస్ ఆరియస్ అలాగే స్ట్రెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియాల వల్ల ఈ సమస్య రావచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిని అంటువ్యాధిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఈ పొక్కులు చీము పట్టాయనుకోండి, ఆ రసి ఎక్కడ అంటుకుంటే అక్కడ వ్యాపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రసి తాకడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించేటువంటి అవకాశం కూడా ఉంది. శరీరంలో ఎక్కడైనా పగుళ్ళు ఏర్పడినప్పుడు కానీ లేకపోతే చిన్న కట్స్ ఏర్పడినప్పుడు కానీ లేకపోతే ఇన్సెక్ట్ బైట్స్ వల్ల కానీ ఏర్పడినటువంటి ఖాళీల గుండా తొందరగా ప్రవేశించేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. మొట్టమొదట పొక్కులుగా వచ్చినవి తర్వాత రసి కారణం తర్వాత చితికిపోతూ ఉండటం జరుగుతుంది. ఇవి దురదగా అనిపించవచ్చు, లేదంటే కొద్దిగా నొప్పి అనిపించవచ్చు. కొంతమందిలో అయితే జ్వరం వచ్చినట్టుగా కూడా అనిపించవచ్చు. ఈ సమస్య రావడానికి స్టెఫలోకోకస్ అనే బ్యాక్టీరియా కానీ లేకపోతే స్ట్రెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా కానీ కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్య సోకినటువంటి వారితో కరచాలనం చేయటం వల్ల కానీ లేకపోతే వారు వాడినటువంటి కర్చీఫ్ కానీ లేకపోతే టవల్స్ కానీ లేకపోతే ఏదైనా దుస్తులు కానీ లేకపోతే ఏదైనా బట్టలు లాంటివి కానీ లేకపోతే దుప్పట్లు లాంటివి కానీ వేరే ఎవరైనా వాడినట్లయితే వారికి కూడా సోకేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవటం ఎక్కువ మంచిది, పరిశుభ్రత పాటించడం చాలా మంచిది. ఏది ఏమైనా ఈ సమస్య కనుక ఉత్పన్నమైనట్లయితే ఎవరిలో అయినా కనిపించినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలిసినట్లయితే తేలికగా దీన్ని నయం చేసుకోవచ్చు.